మైక్ మరియు విల్ ఇద్దరూ సాహసికులైన సోదరులు వేసవి సెలవులను వారి మామగారి బీచ్ హౌస్ లో గడుపుతున్నారు. ఒక మధ్యాహ్నం పై అట్టికలో అన్వేషిస్తూ ఉండగా వారు పాత చెక్క పెట్టెను కనుగొన్నారు. దాని లోపల చిరిగిపోయిన పసుపుపచ్చ పటాన్ని కనుగొన్నారు. ఆ పటంపై కొన్ని విచిత్రమైన గుర్తులు మరియు దానిమీద ఒక ఎక్స్ ఉంది. ఇది గుప్తనిధిని సూచించేలా కనిపించింది. నిజంగా ఉన్నట్లా అనిపిస్తోందా? విల్ ఆశ్చర్యంతో అడిగాడు. దానిని కనుగొనే మార్గం ఒక్కటే ఉంది అని మైక్ చిరునవ్వుతో స్పందించాడు. ఆ పటం వారి తాత చెప్పిన కథలో వచ్చిన ఓ దగ్గరలోని దీవికి సంబంధించినట్లుగా అనిపించింది. మిస్టరీల దీవిగా పిలిచే ప్రదేశం. ఆ సాయంత్రం సోదరులు పటాన్ని తమ తాతకు చూపించారు. ఆయన కళ్లలో జ్ఞాపకాలు మరియు జాగ్రత్త కలగలిపిన నోస్టాల్జియా మెరుస్తోంది. ఆ దీవి సాధారణ ప్రదేశం కాదు, ఆయన హెచ్చరించారు. అది రహస్యాలతో నిండి ఉంది మరియు అది కేవలం ధైర్యంతోనే కనుగొనగలిగే సవాళ్లు. కానీ మీరు పట్టుదలతో ఉంటే మీరు అద్భుతమైన దాన్ని కనుగొనవచ్చు. తమ తాత ఆశీర్వాదంతో మరియు జాగ్రత్తగా ఉండమని వాగ్దానం చేసి మైక్ మరియు విల్ మరుసటి ఉదయం చిన్న పడవలో దీవిని అన్వేషించడానికి బయలుదేరారు. చిన్నపాటి కానీ గొప్ప ప్రయాణం తర్వాత మైక్ మరియు విల్ మిస్టరీల దీవికి చేరుకున్నారు. ఆ దీవి పచ్చదనంతో నిండినది మరియు వాతావరణంలో విచిత్రమైన పక్షులు మరియు ఆకుల కదలికల శబ్దాలు ఉన్నాయి. కానీ ఆ ప్రదేశంలో ఒక విధమైన స్తబ్దత ఉంది. అది వాళ్ల కోసం ఎదురుచూస్తున్నట్లు అనిపించింది. వారు పటాన్ని అనుసరించి గాఢమైన అరణ్యాల ద్వారా, రాళ్లు పట్టిన తీరాలు గుండా మరియు ఊపిరితిత్తుల పొదల ద్వారా ప్రయాణించారు. దారిలో వారు చెట్ల మరియు రాళ్లపై కొన్ని విచిత్రమైన చెక్కులను గమనించారు. పటంపై ఉన్న గుర్తులు అవే. ప్రతి గుర్తు వారిని ఎక్స్ కు దగ్గరగా తీసుకెళ్లడం అనిపించింది. ఆ దీవి లోతులోకి వెళ్లే కొద్దీ వారు దారిలో ఒక పాత రాతి తలుపు కమ్ముకున్న వ్రేళ్లతో కప్పబడిన పురాతన రాతి ద్వారాన్ని కనుగొన్నారు. ఆ పటం ఈ ద్వారమే దీవి గుండెకు ప్రవేశ ద్వారం అని సూచించింది. అక్కడ నిజమైన మిస్టరీలు ఎదురుచూస్తున్నాయి. ద్వారాన్ని దాటాక మైక్ మరియు విల్ ఒక క్లియర్లో చేరారు. అక్కడ మధ్యలో ఒక పెద్ద రాతి స్తంభం ఉంది. ఆ స్తంభంపై ఒక చిన్న ప్రకాశవంతమైన బంతి ఉంది. అది ప్రకాశిస్తుండింది. వారు దగ్గరగా వెళ్లినప్పుడు ఒక శబ్దం క్లియర్లోకి ప్రతిధ్వనించింది. మిస్టరీల దీవిని ఎవరు ప్రవేశించారు? ఆశ్చర్యానికి గురైన సోదరులు చుట్టూ చూశారు, కానీ ఎవరూ కనపడలేదు. ఆ శబ్దం మరల పలికింది, ఈసారి ఆ బంతి నుండి. నేను ఈ దీవి యొక్క రక్షకుడిని. దాని రహస్యాలను కనుగొనడానికి మీరు మీ విలువను రుజువు చేయాలి. మేము ఏమి చేయాలి? మైక్ ధైర్యంగా కనిపించే ప్రయత్నం చేస్తూ అడిగాడు. ఆ బంతి గాల్లో ఎగిరింది మరియు క్లియర్లో 3 తలుపులు కనిపించాయి. ప్రతి ఒక్కటి పటంపై ఉన్న గుర్తులతో గుర్తించబడ్డాయి. ప్రతి తలుపు వెనుక ఒక సవాలు ఉంది. జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే అన్ని ముగించేవారు మాత్రమే దీవి యొక్క నిధిని పొందగలరు. మైక్ మరియు విల్ ఒక దృఢమైన రూపాన్ని మార్పిడి చేసుకున్నారు. మేము ఇది చేయగలము, విల్ అన్నాడు మరియు మైక్ అంగీకరించాడు. మొదటి తలుపు వారికి పెద్ద రాతి పట్టికలతో నిండిన ఒక గదిని తీసుకొచ్చింది. ప్రతి ఒక్కటి విభిన్న గుర్తులతో చెక్కబడి ఉంది. గదిలో మధ్యలో ఒక పెద్ద సండయల్ ఉంది. సవాలు రాతి పట్టికలను సరైన క్రమంలో అమర్చడం, సండయల్ కాస్ట్ చేసే నీడతో గుర్తులను సరిపోల్చడం. మైక్ మరియు విల్ కలిసి పటంపై ఉన్న గుర్తులను రాతి పట్టికలపై ఉన్న గుర్తులతో సరిపోల్చి సరైన క్రమాన్ని కనుగొన్నారు. వారు చివరి రాతి పట్టికను అమర్చినప్పుడు నేల కంపించింది మరియు తదుపరి సవాలుకు తలుపు తెరుచుకుంది. రెండవ సవాలు వారికి కనబడని ఒక లోతైన పటాలను తీసుకొచ్చింది. వారు అంచున నిలబడి ఉన్నప్పుడు కొన్ని చీకటి మంచులు కనిపించాయి, కానీ అవి ఒక చీకటిలా కనిపించాయి. విల్ పట్టు మనసుతో ఆ మంచులు వారు దాటి వాక్కి చూపుతున్నారు అని గ్రహించాడు. మనం ఒకరిని నమ్మాలి, అతను అన్నాడు. ఒకరిని దాటి వాకించేటప్పుడు మరొకరు దారిని చూపిస్తారు. ఒకరిని మరొకరిని గైడ్ చేస్తూ మైక్ మరియు విల్ ఆ మంచులను దాటి చీకటి వంతెనపై చక్కగా నడిచారు. వారు మరోవైపు చేరుకున్నప్పుడు ఒక ప్యాసేజ్వే తెరుచుకుంది. వారిని చివరి సవాలుకు తీసుకువెళ్ళింది. చివరి సవాలు ఒక కిరణం గదిని తెరిచింది. ప్రతిబింబాలు ఆభ్యంతరకరంగా ఉన్నాయి మరియు గందరగోళంలో పడడం సులభం. కానీ విల్ ఒక ప్రతిబింబాన్ని గమనించాడు, ఒక పసుపు రంగులో మెరుస్తున్న దారిని. అది మర్యాది సరిగా పోల్చలేదు. ఆ వెలుగును అనుసరించండి అని విల్ ఉత్సాహంగా అన్నాడు. ఆ మెరుస్తున్న దారిని గైడ్ గా ఉపయోగించి వారు గందరగోళంలో నుంచి బయటపడ్డారు మరియు ఆ క్లియర్ కు చేరుకున్నారు. అక్కడ రక్షకుడు ఎదురు చూస్తున్నాడు. ఆ బంతి ఇప్పుడు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నది. తిరిగి స్తంభం పైకి ఎగిరింది. మీరు ధైర్యం, జ్ఞానం మరియు మీ అనుబంధంపై విశ్వాసం చూపించారు. మిస్టరీల దీవి యొక్క నిధి మీది. స్తంభం కింద నేల కంపించింది మరియు ఒక గుప్తమెంట్ తెరుచుకుంది. లోపల బంగారానికి బదులు వారు ఒక అందమైన చెక్క పెట్టెను కనుగొన్నారు. దీనిలో వింతగా ప్రకాశించే విత్తనాలు ఉన్నాయి. ఇవి ఏమిటి? మైక్ ఆశ్చర్యపోయాడు.
ఇవి జ్ఞానం విత్తనాలు, రక్షకుడు వివరించాడు. వాటిని నాటండి, మరియు అవి చెట్లుగా ఎదుగుతాయి. ఇవి దీవి యొక్క రహస్యాలను మరియు మీ ముందుకు వచ్చిన వారి జ్ఞానాన్ని పంచుతాయి. నిజమైన నిధి సంపద కాదు, కానీ ఈ ప్రయాణంలో మీరు పెంచుకున్న అనుబంధం మరియు మీకు నేర్పించిన పాఠాలు. మైక్ మరియు విల్ చిరునవ్వుతూ, ఈ సాహసం వారిని మరింత దగ్గరగా తీసుకువెళ్ళిందని మరియు విలువైన పాఠాలను నేర్పించిందని గ్రహించారు. జ్ఞానం విత్తనాలను సురక్షితంగా వారి సంచిలో ఉంచుకుని, మైక్ మరియు విల్ తిరిగి వారి పడవలో వెళ్లారు మరియు ఇంటికి చేరుకున్నారు. వారు ఆ విత్తనాలను వారి తాతగారి తోటలో నాటారు, మరియు సమయం క్రమంగా ఆ చెట్లు ఎత్తుగా మరియు బలంగా ఎదిగాయి, వాటి కథలను మరియు జ్ఞానాన్ని గ్రామంలోని అందరికీ పంచుతూ. మిస్టరీల దీవి వారి హృదయాలలో ఒక ప్రత్యేక ప్రదేశంగా ఉంది, మరియు వారు ఒక రోజు మరొక సాహసం కోసం తిరిగి రావాలని తెలుసుకున్నారు. కానీ ఇప్పటికీ వారు పొందిన జ్ఞానం మరియు జ్ఞానంతో సంతృప్తిగా ఉన్నారు. మీకు ఈ కథ నచ్చితే ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి మరియు మరిన్ని సాహసిక, ఉత్కంఠభరిత కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.